మీట్ యువర్ ఫిట్ వాట్సాప్. మీ ఫిట్ వాట్సాప్ వీడియోస్లో అందంగా కనిపించాలని చేస్తున్న ప్రయోగాలు. క్రియేటర్ కష్టాలు. నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఇది భాస్కర్ భాయ్ ఫోన్, భాస్కర్ భాయ్ ఛానల్ బ్లాగ్ వీడియో. సో ఇప్పుడైతే జిమ్కి వస్తున్నాం. ఓకే, సో ముచ్చట ఏంటరా అంటే ముచ్చట ఏం లేదు, జస్ట్ జిమ్కి వస్తున్నాం. పోయిన తర్వాత వెయిట్ సో వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్స్ వ్లాగ్ అగైన్. ఇప్పుడే జిమ్కి వచ్చినాం, వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వర్కౌట్ టైంలో జస్ట్ ఒక పంప్ వర్కౌట్, దీని తర్వాత ప్రాపర్ పోజింగ్ సెషన్ ఉంటుంది, దాని తర్వాత కార్డియో ఉంది. సో వాక్ చేస్తున్న టైంలో విల్ టాక్. అప్పటిదాకా అయితే లెట్స్ స్టార్ట్. చలో. నన్ను చూసి వీనికి ఏదో పెద్ద బాడీ ఉంది అనుకున్నారు. నాకు అసలు బాడీ లేదు, ఫిజిక్ లేదు, లోడలేదు. ఓకే, నేను ఏదో టైంపాస్కి జిమ్ చేసుకుంటా ఏదో న్యాచురల్గా కొంచెం బాడీ బిల్డ్ చేసిన. చూసి మళ్ళీ బ్రో నీకు బాడీ లేదు, నువ్వేం ఇన్ఫ్లుయెన్సర్ రాదు ఇది అనేది కామెంట్లలో చూసి కామెంట్ చేయండి. ఏమంటారా? తెచ్చుకో. సిట్రలిన్ పంప్ కోసం మజిల్ బ్లేస్ వాళ్ళది ఎక్స్ట్రీమ్ 200 తీసుకున్నా, 1.5 స్కూప్. వచ్చి ఎట్లుంటుందో. ఎలా ఉంది టేస్ట్? ఈరోజైతే లైక్ వర్కౌట్ మొత్తం చాలా ఇంటెన్స్ లేదు. సో ఎస్పెషలీ ఈరోజైతే వాట్సాప్ది కొద్దిగా పోజింగ్ కరెక్షన్ ఉంది, అది చేసుకుందాం. సో లైట్ పంపప్ సెషన్, కొద్దిగా చెస్ట్, కొద్దిగా షోల్డర్ అండ్ 1 or 2 ఎక్సర్సైజ్ ఆఫ్ ఆర్మ్స్ అంతే. సో తను చూడొచ్చు అక్కడ బిజీ. ఈజ్ ఆల్సో సూన్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు కాంపీట్ ఇన్ ICN. షర్ట్ ఆఫ్ చేయవా? పంప్ కవర్. Just wait for it, guys. Come on. మ్యూజిక్ ప్లే అవుతుందా? ఎందుకు ఇయర్పాడ్స్ ఉరిగి వేసుకున్నావా? ఓ వెన్ యూర్ టాకింగ్ ఇట్. ఓ కరెక్ట్. This time conditioning is completely different. See, last time to now itself we can see thickness gani. Squeeze your obliques. లాస్ట్ ఇయర్ పీక్ ఫిజిక్ ఉన్నప్పుడు మీరు నా వీడియోస్ చూసి ఉండొచ్చు. అప్పుడు ఇంత కండిషన్ లేకుండే. లైక్ లాస్ట్ టైం మీరు చూసినట్టయితే వీడియోస్లో గో చెక్అవుట్. అంటే పీక్ కట్ చేసినాము, కాకపోతే పీక్లో కూడా లాస్ట్ టైం నాలుగు డిఫైన్డ్ కట్ రాలే. స్క్వీజ్ చేయి. టర్న్ అటు సైడ్ టర్న్ అవ్వు మంచిగా. స్క్వీజ్. క్రేజీ.
క్రేజీ. నరాల బలహీనత నరాల బలహీనత బయట పడుతుంది. C's condition looking crazy, right? Vacuum go to crazy boy. Turn back, squeeze your obliques. Lower back కొద్దిగా drop. Open. షర్ట్ ఉంటే బచ్చా, అంగిప్తే మచ్చ, అట్లనే మన పరిస్థితి. చూసిరా, షర్ట్ ఉంటే బాడీ అసలు కనిపిస్తలేదు, అసలు ఉన్నట్టు కూడా ఏమి అనిపిస్తలేదు. బట్ మొత్తం తీసిన తర్వాత లోపల వేరేనే ఉంటుంది. సో అయిపోయింది పోజింగ్, అయిపోయింది వార్మప్ అంతా అయిపోయింది. వార్మింగ్ అప్ ఇన్ ద సెన్స్ బాడీని పంపప్ చేసుకోవాలి బిఫోర్ ఫ్లెక్సింగ్. మజిల్స్ని కొంచెం పంప్ చేసుకుంటే మనకు మజిల్స్ మంచిగా కనిపిస్తాయి వీడియోస్లో. సో దానికోసం అని చెప్పి పంపింగ్ చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి చేద్దాం పోజింగ్. ఈ పోజింగ్లో కూడా ఫ్లో అవేం రివీల్ చేయం మనం. జస్ట్ క్వార్టర్ టర్న్స్ ఏవైతే ఉంటాయో బేసిక్ 4 క్వార్టర్ టర్న్స్ ఉంటాయి మనకు క్లాసిక్ ఫిజిక్లో. సో వాటినే కొంచెం పర్ఫెక్ట్గా చేయాలి. ఆల్దో లైక్ 90% అయితే అయిపోయింది, పర్ఫెక్ట్గా వస్తున్నాయి. కాకపోతే దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది మనకి. సో అది ఇంప్రూవ్ చేసుకుందాం. ఇప్పుడు పోయి చేద్దాం. అది అయిపోయిన తర్వాత చూద్దాం ఇంకా ఎట్లుంటుందో. సో ఇక వర్కౌట్ అయితే అయిపోయింది. ఇక కింద పోజింగ్ రూమ్ వచ్చినాం ఇప్పుడే. సో ఇప్పుడు ఆడియో ఏంటి ఇంత బెటర్గా వస్తుంది అని అనిపించచ్చు. దెన్ థ్యాంక్స్ టు వాట్సాప్, he gave me new mic. I'm supporting my brother so to be the best influencer in community in posing. So posing lo manadu best iyala nenu TFC lo ఖచ్చితంగా you'll see the better content in upcoming days. Definitely will dominate. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. క్వాలిటీలో మాత్రం బ్రో కూడా తగ్గేది. ముందల ఇంకా మంచి స్పాన్సర్లు వస్తే నేను కెమెరా కూడా స్పాన్సర్ చేస్తాను. Oh my god, if you do work good work. Yeah, sure I'll do. ఇంకా పోజింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. కర్టన్స్ ఆఫ్. ఎంజాయ్ ద పోజింగ్ వీడియో. సీ ద హార్డ్ వర్క్ గాయస్, సీ ద హార్డ్ వర్క్. నేనేం చేస్తున్నా, వెళ్ళి నేను వేయాలి. ఉండండి రా, వేసేస్తా. యా ఇది ఇప్పుడు ఈ లైటింగ్లో పోజింగ్ చేస్తే కిరాక్. డ్రాప్ చేయి వాట్సాప్. నార్మల్ జస్ట్ రిలాక్స్. ఐ కెన్ సీ లైక్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు హిట్. ఓకే, స్టార్ట్. ఫ్లెక్స్ చేయి, ఫ్లెక్స్. Side off, always you'll be having towards right, quarter turn to the right. Okay, yes. Bend చేయి. Quads కి upper body కి this time it's looking. ఇప్పుడు చూడు. ఎబ్బా, లెట్స్ గో. డేంజర్. ఇది చాలా వెనక్కి పుష్ చేయకు, కొద్దిగా. ఇది ఉంది కదా, ఏం చేస్తావు, వెనక్కి ఇలా పుష్ చేయకు,
టేక్ దిస్ లెగ్, నీకు కొద్దిగా బ్యాలెన్స్ దొరకవచ్చు. ఇది ఉంటుంది కదా, వెనక్కి పుష్ చేయకుండా కొంచెం ఇలా టచ్ చేయి, నీకు బ్యాలెన్స్ ఉంటుంది. యూ కెన్ ఫోకస్ ఆన్ గ్లూట్ ఆల్సో. ఓకే ఓకే. కాఫ్ కూడా స్క్వీజ్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయాలి. ఇది ఉంది కదా ఇక్కడ బయట, ఇది వెనక్కి పుష్. డ్రాప్ అండ్ డూ అగైన్. చాలా లీన్, అంతే. చాలా ఎక్కువ లీన్ అవ్వకు. హ్యాండ్స్ అప్, జస్ట్ హోల్డ్, డోంట్ స్క్వీజ్ మచ్, జస్ట్ రిలాక్స్. డ్రాప్, లాట్ స్ప్రెడ్ చేయి ఒకసారి, లెట్ మీ సీ. ఇలా ఇంకొద్దిగా వెనక్. గుడ్. వాక్యూమ్ హిట్ చేయి ఇప్పుడు. చెస్ట్ అప్. ఎస్, చెస్ట్ అప్. చెస్ట్ అప్. డ్రాప్ చేయి, రిలాక్స్. చెస్ట్ అప్ చేసి ఇది వెనక్కి పుష్ చేయకు, కింద ఇక్కడే ఉంది. చెస్ట్ అప్ కొద్దిగా, కొద్దిగా సైడ్ రా. ఇట్స్ ఓకే. Quad turn to the right. Yes. బ్యాక్ మీద చాలా ఫోకస్ చేయకు. లైక్ ఇప్పుడు ఫ్రంట్ డబుల్ బైసిప్స్ కొట్టినప్పుడు ఎలా ఫోకస్ చేసుకొని చేసావో, జస్ట్ యూ హిట్ ఫ్రంట్ డబుల్ బైసిప్స్. ఫోకస్, థింక్ దట్ యు ఆర్ డూయింగ్ ఫ్రంట్ డబుల్ బైసిప్స్ అండ్ ఫ్రంట్ డబుల్ బైసిప్స్ చేస్తున్నావని ఫోకస్ చేసుకొని చేయి. అండ్ ఐ విల్ టెల్. నార్మల్గా ఫ్రంట్ డబుల్ బైసిప్స్ ఎలా కొడతావు, వ్యాక్యూమ్ చేసుకొని అలా కొట్టు. చెయ్యి, ఐ విల్ సీ. అందుకే చెప్తున్నా, నువ్వు చాలా ఫోకస్ చేసినంత వాట్ విల్ హ్యాపెన్, నువ్వు స్క్వీజ్ చేయడానికి వెళ్తావు. ఓకే, అప్పుడు ఓపెన్ అప్, లైక్ ప్రాపర్గా ఓపెన్ అవ్వదు. నువ్వు ఎంత చాలా ఫోకస్ చేస్తావో అప్పుడు యూ ఫీల్ లైక్ అరే ఏంటిది ఫ్రీగా ఓపెన్ చేయి. నార్మల్ ఇప్పుడు ఇలా నించొని నువ్వు ఫ్రంట్ వ్యాక్యూమ్ ఎలా కొడతావో అలా ఓపెన్ చేసి చెస్ట్ అప్ చేసి హిట్ చేయి. ఎలా వస్తుంది ఇప్పుడు? క్రేజీ కదా. కొద్దిగా వచ్చా. ఎస్, కొంచెం స్క్వీజ్ చేయి. చెస్ట్, షోల్డర్ అండ్ చెస్ట్. నార్మల్ జస్ట్ టర్న్ అంతే. ఇన్ని అప్పర్ అప్స్ ఉంది కదా, అది కొద్దిగా విజిబుల్ ఉండాలి. స్క్వీజ్ చేయి. క్రేజీ బాయ్. డ్రాప్ చేసి దెన్ అగైన్ హిట్ వాక్యూమ్. చెస్ట్ అప్. ఇప్పుడు ఇలా ఒక లుక్, జడ్జెస్ స్మైల్, దెన్ అగైన్ డ్రాప్. ఎస్, కోట్ అండ్ టు ద రైట్. తర్వాత కీప్ ఇట్ లైక్ దిస్, హోల్డ్. ఎస్, ఇది కొద్దిగా క్లోజ్ పెట్టుకో. సపరేట్. వ్యాక్యూమ్. ఇది ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ చూడన్నది, ఇక్కడ థంబ్ ఉంది కదా, ఈ 4 ఫింగర్స్ ఇలా ప్రెస్ చేయి, ఇక్కడ పెట్టుకో, నెక్ నియర్ నెక్, దెన్ యూ హిట్. ఓకే, ఫిస్ట్ లాక్. థంబ్ ఉంది కదా, థంబ్ని ప్రెస్ చేసుకో, అప్పుడు నీకు బైసిప్స్ అంతా ఫ్లెక్స్ అవుతుంది. ఇలా పెట్టుకొని హియర్, అప్పుడు నువ్వు బైసిప్స్ కూడా మంచిగా ఫ్లెక్స్ చేయొచ్చు. థంబ్ ఇన్సైడ్. ఓకే, వాక్యూమ్, ఫ్లెక్సర్ క్వాడ్స్ కొద్దిగా. ఇది ఇంతే, చాలా ఇక్కడ కాకుండా కొద్దిగా ఇలా బయట పెట్టి స్క్వీజ్. ఈ ప్రాపర్ వీ టేపర్ కనపడాలి. స్క్వీజ్ టోర్. కొద్దిగా సైడ్. ట్రైసెప్స్ పప్పు. స్క్వీజ్ కోర్. యోలి. కొద్దిగా ఆ సేమ్ పోస్చర్, కొద్దిగా లెగ్స్ బయటకు పెట్టు. ఇలా ఇది ఉంది కదా, కొద్దిగా ఇలా టర్న్ చేయి.
Squeeze. Relax. Abdominal thigh, same. Abdominal thigh, yes. Fist, yes. Leg koddiga close. Vacuum. Great boy. Relax. Better. Getting better. Slowly, we are getting there. నెక్స్ట్ వీక్ విల్ బి పర్ఫెక్ట్. సెట్ అయిపోతుంది. గ్రేట్. మోర్ ఫోకస్ లైక్ ఇప్పుడు ఎప్పుడైతే మనం మెయిన్ ఫోకస్ లైక్ బ్యాక్ డబుల్ బైసెప్ అన్నప్పుడు నువ్వు బ్యాక్ ఇంకా ఓపెన్ చేయనప్పుడు ఐ వాస్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ బ్యాక్ అండ్ లెగ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం, కాఫ్స్ పైన ఫోకస్ చేయడం. మళ్ళీ ఎప్పుడైతే నేను బ్యాక్ ఇట్లా ఓపెన్ చేస్తానో అప్పుడు యువర్ లైక్ ఫ్లెక్స్ యువర్ కాఫ్స్. నేను అప్పుడు ఇక్కడ నుంచి ఫోకస్ పోయి కిందికి పోతుంది. సో ఓవరాల్ సిమెట్రీ మొత్తం ఖరాబ్ అవుతుంది. వెన్ ఐ డూ ఫ్రంట్ డబుల్ బైసెప్ ఫ్రమ్ బ్యాక్ అది కరెక్ట్ వస్తుంది. సో ఐ షుడ్ ఫోకస్ ఆన్ ఫ్రంట్ డబుల్ బైసెప్ వెనకకు తిరిగి కరెక్ట్ చేయడం, అప్పుడు కరెక్ట్ వస్తుంది. టెక్నిక్ ఏంటంటే వాట్ పీపుల్ ఇప్పుడు ఫ్రంట్ డబుల్ బైసెప్స్ కొట్టినప్పుడు సేమ్ పొజిషన్ ఉంటుంది. ఓకే, జస్ట్ లెగ్ కొద్దిగా పోస్చర్ మారుతుంది. ఎందుకంటే బ్యాక్ పోస్చర్ కొట్టినప్పుడు విల్ బి మోర్ ఫోకసింగ్ ఆన్ హ్యామ్ స్ట్రింగ్స్. ఓకే, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఫ్రంట్ డబుల్ బైసెప్ చేసినప్పుడు నీ బ్యాక్ యాక్చువల్లీ కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది. ఎందుకు, విల్ బి హిట్టింగ్ వాక్యూమ్ ప్లస్ చెస్ట్ అప్ కొద్దిగా అప్ ఉంటుంది. సేమ్ ఫ్రంట్ డబుల్ బైసెప్స్ ఇట్సెల్ఫ్ యూ కెన్ డూ. కొద్దిగా లోవర్ బ్యాక్ ఉంటుంది కదా, ఇక్కడ కొద్దిగా ఫోకస్ చేస్తే దెన్ సార్టెడ్. ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది బ్యాక్ డబుల్ బైసెప్ అన్నప్పుడు ఇట్లా చేస్తున్నా, మొత్తం ఖరాబ్ అవుతుంది. వెన్ ఐ డూ లైక్ ఇదే సేమ్ లెగ్ ఒకటి ఫ్రంట్ ఉంటుంది బేసిక్గా. ఫ్రంట్ డబుల్లో లెగ్ ఫ్రంట్ ఉంటుంది, బట్ బ్యాక్లో వెనకకు ఉంటుంది. సో డూయింగ్ ద సేమ్. కెన్ సీ ద డిఫరెన్స్. సో అదొకటి నేను మైండ్లో పెట్టుకోవాలి. వెనక బ్యాక్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ డబుల్ బైసెప్ పోజ్ చేస్తున్న ఫీల్డ్లో చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. బాడీ కండిషన్ బెటర్. ఒక టిప్ అది, ఒక కోచ్ నుంచి టిప్ అది. ఫ్రంట్ డబుల్ బైసెప్ చేస్తున్నప్పుడు లైక్ బ్యాక్ డబుల్ బైసెప్ చేస్తున్నప్పుడు జస్ట్ థింక్ లైక్ యూఆర్ డూయింగ్ ఫ్రంట్ డబుల్ బైసెప్ అండ్ పోజ్, అయిపోతుంది. ద గేమ్ ఇస్ డన్. అప్పటికి కొంచెం అంటే ఇంకా వర్క్ ఆన్ యువర్ కండిషన్ ఫస్ట్. పోజింగ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్, బోత్ కండిషన్ ప్లస్ పోజింగ్ ఈజ్ ద గేమ్. రెండు కరెక్ట్ చేసినావు అంటే ఇక నువ్వే గెలుస్తావు. పోజింగ్ ఎంత మంచిగా ఉన్నా నీ కండిషన్స్ అక్కడ లేదనుకో, ఇఫ్ యు ఆర్ నాట్, నీ యాప్స్ విజిబుల్ లేవు, ముందు రోజే గట్టిగా లైక్ ఒక చీట్ మీల్ చేసుకొని పోయినావు, స్టేజ్ పైన కండిషన్ లేదు, యూ వోంట్ గెట్ ఎనీ ప్లేస్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ పోజింగ్. సో రెండిటిపైన ఫోకస్ చేయి. ఓవరాల్ ఎట్లుందో బాడీ కండిషన్ ఎట్లుందో కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ ఇట్లా లేకుండే కండిషన్. లాస్ట్ ఇయర్ కొంచెం ఈ ఏరియాలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుండే, లోవర్ వెళ్ళి అప్పటికి క్లియర్ కాలే. లాస్ట్ పీక్ వీక్లో కూడా క్లియర్ కాలే. ఈసారి ఇంకా 20 days అవుతుంది, అప్పటికి గేమ్ ఈజ్ ఆన్. ఇంకా ముందుందే ముసలోళ్ళ పండుగ అనేదానికి నేను ఒక స్టాండింగ్ ప్రూఫ్ హియర్. సో కమ్బ్యాక్, మై కమ్బ్యాక్ ఈజ్ పర్సనల్ దిస్ టైమ్. ఆల్ ద హేట్ కామెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్స్ చేసినందుకే నేను ఇక్కడ నుంచొని ఈరోజు ఈ కండిషన్లో నుంచున్నా అండ్ భాస్కర్ తోటి పోజింగ్ చేస్తాను. నాకు అసలు పోజింగ్ లేకపోతే కాంపిటీషన్ ఆడాలనే ఇంట్రెస్ట్ అసలు లేకుండే. మీరు పెట్టిన కామెంట్సే నాకు కొంచెం ఎమోషనల్గా ఎక్స్ట్రా పుష్ చేసినాయి. అది కాకుండా ఒక బ్రేకప్ ఒకటి కథ, అన్నీ ఫిజికల్గా మెంటల్గా మొత్తం డిస్టర్బ్ అయ్యి అంతా ఖరాబ్ చేసుకొని ఒక 3 months కంప్లీట్ ఆఫ్ వెళ్ళిపోయి వీడియోస్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఆఫ్. యూట్యూబ్లో రీచ్ పడిపోయింది, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఒక 7,000 వరకు పడిపోయినారు ఆ టైంలో 3 monthsలో. సో డౌన్ ఉండే ఆబ్వియస్లీ. ఇక ప్రతి మనిషిలో ఒక డౌన్ఫాల్, ఒక లైక్ లోయెస్ట్ టైం వస్తుంది. ఆ టైంలో వీ షుడ్ బి గివింగ్ టైమ్ టు అవర్ సెల్ఫ్. ఆ టైంలో కూడా నువ్వు కంటెంట్ ఫోకస్ అంటే మనతో కానిపోయినది. ప్రతి ఒక్క మనిషి అన్నాక అది కామన్ థింగ్. సో నాకు కూడా అది ఉండే. ఇక దాని తర్వాత ఐ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్. మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చిన విత్ ద కంటెంట్. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండిట్లా కంటెంట్ రిటర్న్ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ జస్టిస్ టు మై వర్క్. మీ అందరూ ఇన్స్పైర్ అవుతున్నారు నా వల్ల, అంటే ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ పోజింగ్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కార్డియో చేద్దాం. 1 hour కార్డియో ఉంది. కార్డియో వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఓబ్లిక్స్ విజిబిలిటీ మంచిగా అవుతుంది. సో ఇప్పుడు యాప్స్ ట్రైన్ చేయాలా, కార్డియో చేయాలా? యాప్స్ అండ్ కార్డియో ఇవి 2 ఉన్నాయి. పోయి కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కమ్బ్యాక్ ఈజ్ పర్సనల్. చెప్తున్నా, పర్సనల్ అంటే పర్సనల్, మజాక్లో కాదు.
నన్ను కూడా స్టేజ్ మీద చూడాలనుకుంటే కమెంట్ చేయండి. నాట్ హైదరాబాద్. Next year me and Bhaskar will be on same stage hopefully. For sure. Definitely we will be For on sure. someday. If everything goes well. లాస్ట్ లో లైక్ కాంపిటీషన్ ఎట్లా ఉండాలంటే లాస్ట్ టాప్ 2 ఉండాలి ఇద్దరం 1v1. It will be crazy. నెక్స్ట్ లెవెల్ చూస్తారా అరే కోచింగ్ కోచ్ అండ్ మ్యాడ్నెస్. ఇట్ విల్ బి మ్యాడ్నెస్. ఓకే, ఇప్పుడైతే వెళ్ళి కార్డియో అండ్ యాప్స్. నేనైతే మంచిగా బిర్యానీ తిన్నా ఎస్టర్డే, గ్రిల్ బిర్యానీ వాట్ ఎవర్. సో ఇప్పుడైతే వెళ్ళి కార్డియో అండ్ యాప్స్ కొద్దిగా ట్రైన్ చేసుకుందాం వాట్సాప్తో పాటు. సో విల్ సీ యూ. సో చూశారు కదా, వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. సో పోజింగ్ అయితే చూశారు, ఎంత కరెక్షన్ చేసుకోవడం. వాట్సాప్ అయితే ఈస్ డూయింగ్ రియలీ గ్రేట్. డే బై డే ఇట్స్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్. సో ఇప్పుడు వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు వెళ్ళి కార్డియో అండ్ యాప్స్ వర్కౌట్ చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోదాం. సో యూ కెన్ సీ ఆల్ ఆర్ బిజీ విత్ దేర్ షూటింగ్. సో లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్. See our guy, he's busy. Bye bye. See you in another video.